హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కార్తీక మాసంలో ఈ వీడియో మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తాను. ఎందుకంటే పత్తితో సులభంగా ఒత్తుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు. అంటే సంవత్సరం అంతా సరిపడే నిలువొత్తులు, అలాగే కార్తీక మాసం అంతా సరిపడగా గుండొత్తులు, వీటినే పువ్వొత్తులను కూడా అంటారండి. 3 పద్ధతుల్లో పువ్వొత్తులు సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంటే నిమిషాల్లోనే 100 ఒత్తుల్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు మన వీడియో చూసుకుంటూ. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి. అయితే ముందుగా దీనికి కావాల్సింది అగరబత్తి స్టిక్ అండి, ధూప్ స్టిక్ అంటాం కదా, అది. ఆ స్టిక్ ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పైనున్న ఆ బ్లాక్ అంతా తీసేయాలి. తీసి ఓన్లీ స్టిక్ని మాత్రమే మనం రెడీగా ఉంచుకోవాలండి. అయితే ఇక్కడ నేను పత్తి తీసుకున్నాను, అంటే క్లీన్ చేసిన పత్తిని డైరెక్ట్గా తీసుకున్నానండి. ఉండలతో ఉంటుంది కదా, అదైతే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాకు కొంచెం టైం లేక నేను డైరెక్ట్గా క్లీన్ చేసిన పత్తిని తీసుకున్నాను. దానికి ఒక 15 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి కాస్ట్, అంతే. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా క్లీన్ చేసిన పత్తినే తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చండి. పూజా స్టోర్లోని ఈ పత్తి అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే మళ్ళీ చాలామంది అడుగుతారండి ఎక్కడ దొరుకుతుంది ఈ పత్తి అని చెప్పేసి, అందుకే ముందుగానే చెప్తున్నాను, పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. అయితే ముందుగా మనము నిలువొత్తులను సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనము ఒక స్టిక్ని ప్రిపేర్డ్గా ఉంచుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేయండి. ముందు ఈ పత్తిని వీడియోలో చూపిస్తున్నట్లు నిలువుగా సన్నగా పత్తిని తీసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. పత్తి అనేది నిలువుగా ఉండాలి, కొంచెం పల్చగా ఉండాలి. ఎలా అయితేనే ఒత్తు అనేది సన్నగా పొడుగ్గా వస్తుంది. మరీ లావుగా ఉంటే ఒత్తు అనేది ఎక్కువ ఆయిల్ పీల్చేసి కాలడానికి కొంచెం కష్టమవుతుంది. కాబట్టి సన్నగా పొడవుగా ఉంటేనే ఒత్తులు చూడడానికి బాగుంటుంది, అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా సన్నగా అంటే పల్చగా కొంచెం పొడవుగా మనము తీసుకొని అన్నీ రెడీగా ఉంచాలి. అంటే మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ విధంగా తీస్తూ ఉంటే మనం ఒత్తుల్ని ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ పద్ధతి అండి. వీడియోలో చూపిస్తున్నారు కదా, పత్తిని తీసుకొని దానిపైన ఈ స్టిక్ని పెట్టేసి ఒక్కసారి రోల్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా స్టిక్ నుంచి బయటకు వచ్చేస్తాయి ఒత్తులన్నీ కూడాను. అన్నీ ఇదే పద్ధతిలోనే చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సులభమో, నిమిషాల్లోనే 100 ఒత్తుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అవలేలగాను. అంటే మీరు కొంచెం టైం చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు టీవీ పెట్టుకొని డివోషనల్గా సాంగ్స్ లేదా రామాయణం, మహాభారతం ఇలాంటివి ఏవైనా సరే వింటూ ఈ ఒత్తుల్ని అవలేలగా ఎన్నైనా సరే ప్రిపేర్ చేసేయచ్చండి. చూసారు కదా, చాలా సులభమైన పద్ధతి. అచ్చం మనకి బయట కొన్న ఒత్తుల్లాగే ఉంటాయండి. ఇంకొక పద్ధతిలో చూపిస్తాను చూడండి. చేత్తోనే, కాకపోతే అరచేయి కింద ఉంటుంది కదా, దాంతో మెల్లగా ప్రెస్ చేసి రోల్ చేసామనుకోండి ఒక్కసారి సరిపోతుంది. ఎన్ని ఒత్తులైనా సరే నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. మీకు ఎక్కువ టైం ఉందనుకోండి, సంవత్సరానికి సరిపడగా లేదా 6 నెలలకి లేదా 3 నెలలకి అయినా సరే మీరు ప్రిపేర్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఈ కార్తీక మాసం మొత్తం మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు నిలువొత్తులు ప్రిపేర్ చేయడం చూపించాను కదా, ఇప్పుడు పువ్వొత్తులు అంటే గుండొత్తులను కూడా ప్రిపేర్ చేయడం చూపిస్తాను, వచ్చేయండి. దీనికైతే మనం రౌండ్గా పల్చగా తీసుకోవాలండి. పత్తి అనేది దానికి నిలువుగా సన్నగా తీసుకున్నాం కదా, దీనికి రౌండ్గా పల్చగా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ ఒకే దగ్గర ఈ విధంగా తీసుకొని ఒక దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఒత్తులు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ పద్ధతి ఏంటంటే చిన్న పత్తి తీసుకొని బాల్లా చేసుకొని పత్తి వెనక సైడు బాల్ను పెట్టుకొని ముందుకు లాగి మనము విభూది అయితే విభూది, ఆవు పాలు అయితే ఆవు పాలు, ఏవైనా సరే యూజ్ చేయొచ్చండి. నేనైతే రెండింటితోని మీకు చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఆవు పాలతోనే బాగా వచ్చినట్లు అనిపించేయండి ఒత్తులైతే, విభూతితో కన్నా. మీకు దేంతో సులభం అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. అంతేనండి. ఈ విధంగా బాల్ని పత్తి మధ్యలో పెట్టి వేలుతో ముందుకు లాగి పాలు సహాయంతో పైన నొలిపిస్తే సరిపోతుందండి. తర్వాత రెండో పద్ధతి చూపిస్తున్నాను చూడండి. మనం తీసిన పత్తిని కొంచెం పొడవుగా చేసి వేలు మధ్యలో పెట్టుకొని పైకి ఈ విధంగా మనము నలిపామనుకోండి, ఒత్తి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీనో. ఇంకా మూడో పద్ధతి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇంకా సులభమైన పద్ధతి అండి. నార్మల్గా పత్తి తీసి జస్ట్ చేతికి పాలు తగిలించి ఈ విధంగా నలిపామనుకోండి, పత్తి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సులభమో. ఈ 3 పద్ధతిలోని మీకు ఏది సులభం అనుకుంటే
ఆ పద్ధతిలోని మీరు ఎన్ని పువ్వొత్తులైనా సరే నిమిషాల్లోనే రెడీ చేసేయచ్చు. నాకైతే మూడో పద్ధతే చాలా సులభంగా అనిపించిందండి. నేను ఆ పద్ధతిలోనే ఎక్కువ ఒత్తులను రెడీ చేశాను. ఎవరికి ఏ పద్ధతి నచ్చుతుందో చెప్పలేము కదా, అందుకే మీకు 3 పద్ధతుల్లోని ఒత్తులను ప్రిపేర్ చేసి చూపించాను. మీకు ఏది సులభంగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అయ్యి ఈ గుండొత్తులను తయారు చేసుకోండి. అయితే ఇవి మరింత అందంగా కనిపించేందుకు నేను ఇక్కడ పసుపు, కుంకుమ, పాలు తీసుకున్నానండి. అంటే చాలామంది పసుపు ఒత్తులు, కుంకుమ ఒత్తులు ప్రిపేర్ చేసి పెడతారు కదా, వాళ్ళని చూసి ఇంకొంతమందికి అలాగే పెడితే బాగుండు అనిపిస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి మన వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఎక్కువగా కార్తీక మాసంలో గుళ్ళలోని, ఇంకా రావి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, తులసమ్మ దగ్గర చాలా విధాలుగా ఈ పువ్వొత్తుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ పువ్వొత్తుల్ని ఇంకొంచెం అందంగా కనిపించేందుకు పువ్వొత్తుల్ని అయితే ఇలా రెడీ చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సినవి పసుపు, కుంకుమ, ఆవు పాలండి. ఇవి కూడా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఆవు పాలల్లోని చేయి తడిపి, తర్వాత ఒత్తిని నలిపి, ఆ తర్వాత కుంకుమలో చేయి పెట్టి జస్ట్ ఈ విధంగా నలిపితే సరిపోతుందండి. కలర్ అయితే అప్లై అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏ రకమైన ఒత్తుల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అదే చేయండి. ఎందుకంటే ఒక ఒత్తు కుంకుమతోని, ఒక ఒత్తు పసుపుతోని చేశారనుకోండి, 2 కలర్లు మిక్స్ అయిపోతాయి. కలర్ అనేది మనకి సరిగ్గా కనిపించదు. నేను ఫస్ట్ అయితే అదే మిస్టేక్ చేశానండి. అందుకే మీకు చెప్తున్నాను మళ్ళీను. ఫస్ట్ పసుపు ఒత్తులు ప్రిపేర్ చేసినట్లయితే ముందు పసుపుతోనే అన్ని ఒత్తుల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత చేతిని మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒత్తులన్నీ కూడా కుంకుమతో ప్రిపేర్ చేసుకోండి. తర్వాత నేను చూడడానికి బాగుంటుందని చెప్పేసి వైట్ ఒత్తులను కూడా కొంచెం సపరేట్గా ఉంచానండి. చూడండి ఎంత బాగున్నాయి కదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగులతోని. ఇదంతా మాకు వద్దండి, మేము నార్మల్గానే పెట్టుకుంటామంటే అన్ని వైట్ కలర్ పువ్వొత్తుల్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మేము వీడియో చేసినప్పుడు అందరినీ ఉద్దేశించే చేయాలి కాబట్టి, కొంతమంది దేన్ని ఇష్టపడతారో తెలియదు కాబట్టి అందరిని ఉద్దేశించే చేస్తామండి. అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది ఫాలో అవుతారని చెప్పేసి దీనికి మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. మీకు ఇష్టం లేదనుకుంటే ఆపేసి అన్ని వైట్ కలర్ ఒత్తుల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు పసుపు ఒత్తుల్ని అలాగే కుంకుమ ఒత్తుల్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, 3 రకమైన పద్ధతుల్లో ఈజీగా పువ్వొత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. మరి మీకు ఏది సులభం అనుకుంటే ఆ పద్ధతిలోని ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోండి. అయితే ప్రిపేర్ చేయడం చూపించాను కదా, అలాగే వీటిని వెలిగించి మరి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నిలువొత్తులు, తర్వాత కుంకుమ, తర్వాత పసుపు ఒత్తుల్ని మీకు వెలిగించి చూపిస్తాను, చూసేయండి. వైట్ అనేది కామన్గా కాబట్టి అది చూపించట్లేదండి. సో చాలా సింపుల్గా వెలుగుతాయండి, ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం పసుపు, కుంకుమ ఒత్తులు ప్రిపేర్ చేసాం కదా, వెంటనే వెలిగిస్తే తడి ఉంటుంది కాబట్టి కొంచెం వెలగడానికి టైం పడుతుందండి. అందుకనే మీరు ముందు రోజు కానీ లేదా ఒక 2-3 గంటలు సరిపోతుందండి. అవి డ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమి తీసుకోవు. గాలి దగ్గర పెట్టేశారనుకోండి ఈజీగా ఒత్తులన్నీ కూడా డ్రై అయిపోతాయి. తర్వాత మీరు కార్తీక మాసం అంతా కూడా హ్యాపీగా ఈ ఒత్తుల్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, సులభమైన పద్ధతిలోని పువ్వొత్తుల్ని అలాగే నిలువొత్తుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో. మరి తప్పకుండా కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందనే ఒత్తుల్ని ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.